దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ ది లార్డ్. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ ఎలా వస్తాడండి? దొంగతనం చేయడానికి వస్తాడు, కానీ మనకి మేలు చేయడానికి వస్తాడా? రాడు కదండి. అలాగే దేవుడు చెప్తున్నారు ఇక్కడ, దొంగతనం చేయడానికి వస్తాడు, అలాగే హత్య చేయడానికి వస్తాడు. ఎవరైనా అడ్డం తిరిగారనుకోండి, ఎవరైనా ఎదురొచ్చారనుకో, వాళ్ళని చంపేయాలి. అంతే, వాళ్ళ ఇంట్లో అన్నీ నాశనం చేసి పట్టుకుపోవాలి. అందుకే దొంగ వస్తాడు. కానీ నేనైతే ఆ దొంగగా రాలేదు, కానీ నేను ఒక గొప్ప గొర్రెల కాపరిగా నేను వచ్చి ఉన్నాను. గొర్రెలకు జీవము కలుగుటకు, వారిని బతికించడానికి నేను వచ్చాను. వారికి సమృద్ధి, వారికి సమస్తాన్ని, వారికి ఏ లోటు, ఏ అపాయాలు, ఏ ఇబ్బందులు రానివ్వకూడదని నేను వచ్చున్నానని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకితో మాట్లాడుతున్నారండి. ఇంకా ఈ పై వచనంలో చూస్తే కనుక గొర్రెలు కాపరంట, గొర్రెలు తన కాపరి స్వరం వింటాయి. అవునా కదండి. మన తల్లిదండ్రుల మాట మనం ఎలా వింటాము? మన తల్లిదండ్రుల నడవడిక, మన తల్లిదండ్రులు మన చేపట్టుకుని నడిపించినప్పుడు వాళ్ళు ఎటువంటి దోవలో వెళ్తున్నారో మనం కూడా అటువంటి ద్రోవలోనే వెళ్తూ ఉంటాం. అలాగే దేవుడు మనకి యేసు ప్రభుని పంపించారు కదండి, మనల్ని రక్షించటానికి, అలాగే మన పాపాల నుంచి విముక్తుడిగా చేయటానికి, ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించటానికి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ఈ భూమి మీదకి పంపించారు. ఆయన మనకి మంచి గొర్రెల కాపరి. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఎందుకంటే ఆయనను మనం వెంబడించినప్పుడు, ఆయన బాటలో మనం ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని మనం వినేవారుగా ఉంటాము. అవును కదా. మనం వినేవారుగా ఉంటాము. అలాగే వేరే వాళ్ళ స్వరము మనం వినమండి. ఎందుకంటే మనకు వారు తెలియదు కదా. కాబట్టి మన గొర్రెల కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమైతే చెప్తున్నారో ఆయన ఆజ్ఞలు మనం నెరవేర్చడానికి, మనం పాటించటానికి, ఆయన ఏమి నడవడికలో నడమన్నారో, ఆయన ఎప్పుడైనా అంటండి మన బైబిల్కి తీసుకెళ్ళినప్పుడు మనకి ముందు ఆయన నడుస్తారంటండి. అవునండి. మనకి ఎన్ని శ్రమల్లో వచ్చినా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, మనకి చూడండి, చాలామంది ఒక్క క్షణంలో తప్పిపోయింది, నాకు పెద్ద గండం తప్పింది, నాకు పెద్ద యాక్సిడెంట్ తప్పింది, నాకేం ప్రాబ్లం తప్పింది అంటాము. ఆయన ముందు మనతో ఉన్నారండి. ఎందుకంటే ఆయన మనకి మంచి గొర్రెల కాపరి, మంచి కాపరండి ఆయన మనకి. అందుకే మనకున్న ప్రతి సమస్యను ఆయన ముందే ఎరుగున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు పరిస్థితుల్లో ఎటువంటి శ్రమల్లో పడిపోతాము అని తెలుసు. కాబట్టి ఆయన ముందే మనకు ఆ శ్రమల నుంచి మనల్ని తప్పిస్తారండి. ఎందుకంటే ఆయన మంచి గొర్రెల కాపరు. కాబట్టి మనమందరము ఆయన మేపుడు గొర్రెలము కదండి. దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆయన స్వరాన్ని మనం వింటామంటండి. ఎందుకంటే ఆయన మాట మనం విన్నప్పుడు, ఆయన మాటకి మనం లోబడి ఉన్నప్పుడు, ఆయన మాటకి మనం విధేయతలు కలిగి ఉన్నప్పుడు మన మార్గం అంతా మంచిగానే ఉంటుందండి. మనం ఎప్పుడు దారి తప్పిపోము. గొర్రెల కాపరి ద్వారము ఆయనేనంటండి. ఆయన చెప్పారు కదండి, నేనే మార్గము, నేనే జీవం, నేనే సత్యం. ఇవన్నీ దేవుడికి ఉన్న మహిమలు. ఆ మహిమలన్నీ మన యేసుక్రీస్తు ప్రభువారు రూపంలో ఈ లోకానికి వచ్చారు. చూసారండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు 8వ వచనంలోని, గొర్రెలు పోవు ద్వారము నేనే. చూసారా, మనము దేవుడి దగ్గరికి, దైవరాజ్యము, పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే ఆ మార్గము యేసు ప్రభువారే. యేసు ప్రభు ఒక మనిషి కదా. ఆ మనిషి ఎలాగొక మార్గం అవుతుందంటే అదేనండి. మనము మన ఆలోచనలతోటి మనము చదవకూడదండి బైబిల్. ఎందుకంటే చాలాసార్లు దేవుడు చెప్తూనే ఉన్నాడు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నేనే వాక్యం, నేనే మహిమ, నేనే సమస్తం, అన్నీ నేనే.
ఆయన ఆ మహిమలన్నీ కలిగిన ఒక ప్రభావము గల ఒక ప్రభావము, ఒక మనిషి రూపం, ఒక మానవ రూపం దాల్చుకుని ఈ భూమి మీద ఉద్భవించారండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నారండి, నేను గొర్రెలకు ద్వారాన్ని, గొర్రెలు వెళ్ళడానికి నేను ద్వారాన్ని, నా ద్వారానే వెళ్ళేవాడే దేవుని రాజ్యం చేరతాడండి. చూసారా, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగతనములను దోచుకుని వారునై ఉన్నారు. దేవుడు కంటే ముందుగా వచ్చేవాళ్ళంట దొంగతనం దోచుకునేవారుగా ఉన్నారండి. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా చూసారా, అనేక మంది అబద్ధ ప్రవక్తలు నేనే యేసు ప్రభునని, ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి ఆయన మహత్య కార్యాలు చేసి నేనే యేసుక్రీస్తుని అనేసి అనేక దేశాల్లో అనేకమైన దుర్బోధనలు జరుగుతున్నాయండి. అటు రీతిగా చెప్తున్నాడు చూసారండి, నేను వారందరూ దోచుకొని వారు అయి ఉన్నారండి, దొంగలను దోచుకొని వారు ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. ఎందుకంటే మనం వినకూడదండి. ఎందుకంటే దేవాది దేవుడు ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడు వస్తానని చెప్పాడు, ఎలా వస్తానని చెప్పాడో మనము ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన స్వరాన్ని మనం మదిలో మనం దాచుకున్నప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు మనము తెలుసుకుంటాం, ఓకే మా కాపరి వచ్చాడనేసి. అంతేగాని ఎవరో అన్యులు పిలిస్తే మనం వినకూడదని దేవదేవుడు సెలవిస్తున్నాడండి ఉదయకాల సమయంలో. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆయన మాటకు మనం విధేయులై, ఆయన మాటను మనము వినేవారుగా, మనం గ్రహించేవారుగా మనం ఉన్నప్పుడు అంటండి, మనము లోపలికి వెళ్ళొచ్చు, బయటకు కూడా రావచ్చు. మనకి ఎటువంటి సమస్యల నుంచైనా, ఎటువంటి ఇబ్బందుల నుంచైనా దేవుడు మనల్ని తప్పించే దేవుడిగా మనకున్నాడండి. మనకి ఎటువంటి అవసరత అయినా క్షణములు దేవుడు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన స్వరాన్ని మనం ఎరిగి ఉన్నాం కాబట్టి. ఆయన స్వరాన్ని మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, ఆయన కూడా మనల్ని అలక్ష్యం చేస్తారండి. ఈ ఉదయకాల సమయంలో విన్న బిడ్డలందరూ దేవుని సన్నిధిలో ప్రతి దినము ఆయనకి లోబడేవారిగా, ఆయన స్వరం వినేవారిగా మనం ఉందాము. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.